ఇప్పుడు నీకు ఇంకొక సూచన చేస్తున్నాను. పూర్వం చేసిన పాపం ఇంకా నీలో ఉండిపోయింది. ఇంత అశ్వమేధయాగం చేసినా, దానము చేసినా, కొంతమంది రాజుల్ని చంపిన పాపం ఇంకా పోలేదు. కార్తవీర్యార్జునుడిని చంపడం వల్ల వచ్చిన పాపం పోయింది అశ్వమేధయాగం వల్ల. ఇంకా కొందరు దుర్మార్గులైన రాజుల్ని చంపడం వల్ల వచ్చిన పాపం పోయింది. కానీ ఈ రాజులలో కొందరు ఏ పాపం ఎరగని మహాత్ములు ఉన్నారు, ధర్మాత్ములు ఉన్నారు. అటువంటి వాళ్ళ మీదకి దండయాత్రకు వెళ్ళడం ఎప్పుడూ పాపమే. అది హింసా పాపం. ఈ హింసా పాపం కొంత మిగిలిపోయింది నీ దగ్గర. అది ఉన్నంత వరకు నువ్వు అవతారం చాలించాక విష్ణువులో కలిసిపోలేవు. కలియుగం అయిపోయాక నీ అవతారం సమాప్తం అవుతుంది. అప్పుడు నువ్వు విష్ణువు గనక విష్ణువులో కలిసిపోవాలి. అలా కలవాలంటే నీలో ఉన్న మిగతా దోషం కూడా పోవాలి. అది ఉన్నంత వరకు నీ అవతార పరిసమాప్తి కాదు. ఏమంటే పరశురాముడికే దోషం ఉంటే అవతార పరిసమాప్తి అవ్వదు, నువ్వు విష్ణువులో కలవు అన్నాడంటే ఇవాళ మనబోటి వాళ్ళం ఇంకా ఎంతో ఎంతో పాపాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం హఠాత్తుగా ముక్తి ఎలా పొందగలమండి? అప్పుడు పరశురాముడు తెల్లబోయి, అయితే ఈ హింసా పాపం పోయి నాకు అహింసా లక్షణం ఎలా వస్తుంది, నేను విష్ణువులో ఎలా కలిసిపోతానని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, 2 పనులు చెయ్యాలి నువ్వు. ఇక మీదట ఎవరిని చంపను, అనవసరంగా చంపను అని ప్రతిజ్ఞ చెయ్యి. అనవసరంగానే పదం ఒకటి పెట్టాలి, లేకపోతే మళ్ళీ డేంజరు. తనను తాను రక్షించుకోవడానికి యుద్ధం చేయకపోతే కూడా మళ్ళీ ఇబ్బంది కదా. పూర్వం ఓ పాము బుస్ బుస్ అని అందరినీ కాటేస్తూ ఉండేది. దాంతో జనం హడిలిపోయేవారు. భయంకర సర్పం అది, దాన్ని ఎవరు ఏం చేయలేకపోయేవారు. అందుకని ఆ పాము ఉన్నటువంటి రూట్లోకి వెళ్ళడం మానేశారట జనం. ఇలా ఉండగా ఒక రోజున అట్టుగా ఓ సన్యాసి వచ్చాడు. ఆ ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఏమండి మా ఊళ్ళో ఆ వీధి అమ్మట మీరు వెళ్ళకండి, ఆ వీధిలో పాము ఉందండి, ఎవరు వెళ్ళినా వాళ్ళు చంపుతోందండి, ఆ పాముని ఎవరో ఏం చేయలేమండి అంటే, ఇది కావాలని నేను అటే పెడతానని అక్కడికి వచ్చాడు. పాము బుస్సుమని ఆయన మీదకి వచ్చింది. ఆయన వెంటనే తన మంత్రంతో దాన్ని కట్టిపారేశాడు. అది కథలు లేకుండా బిగుసుకుపోయింది. బిగుసుకుపోయేగానే వెంటనే, ఏమే పామా, ఇలాగే నిన్ను బిగుసుకుపోయేలా చేయమంటావా, నా మాట వింటావా అంటే, ఇలాగే బిగుసుకుపోయి కదలకుండా ఉంటే తిండి లేక చచ్చిపోతానండి, నన్ను రక్షించండి అంది. అయితే ఈ రోజు నుంచి నువ్వెవ్వరిని కాటేసి చంపకూడదు, నా మాట వింటే నిన్ను నా మంత్రముతో కట్టేసిన వాడిని మంత్రం విప్పి వదులుతాను, లేదా ఇలాగే బిగుసుకుపోయి తిండి లేక చచ్చిపోతాం అనగా, మీ మాట వింటానండి గురువుగారు, మీ మాట వింటానండి, నన్ను వదిలేయండి, ఇలా స్తంభించి చావలేనండి అంది. సరే జారిపడి ఆ పావును వదిలేశాడు. మళ్ళీ పరీక్షించడానికి వస్తాను జాగ్రత్త, నువ్వెవరినైనా కాటేసినట్టు తెలిసిందా నీకు వేటు పడుతుంది అని వెళ్ళిపోయాడు ఆయన. పాపం అలాగేనని పాము వెళ్ళిపోయింది. 5-6 నెలలు గడిచాక ఆ ఊళ్ళో వాళ్ళని, పాము ఏదంటే, ఏమోనండి ఈ మధ్యన పాము మాకు కనపట్టలేదండి అన్నారు వాళ్ళు. సరే ఈయన మళ్ళీ ఆ రూట్లోకి వచ్చాడు. ఎక్కడుంది పాము ఎక్కడుంది పాము అని వెతుకుతూ ఉంటే దూరంగా ఒక పొదలో ఉంది. దాని ఒళ్ళంతా గాయాలు, చావడానికి సిద్ధంగా అని మూలుగుతూ కనపడింది. ఇదేమిటి పామా ఇలా అయిపోయావు, ఇదివరకు ఎలా ఉండేదానివి, బుస్ బుస్ అంటూ కస్సు కస్సు అంటూ, ఇప్పుడు తుస్సు అయిపోయావేటి, కస్సు బుస్సు పోయి అనగా, ఇదంతా మీ అనుగ్రహం అండి అంది. అప్పుడు ఆయన నేనేం చేశానన్నాడు. మీరు ఎవరిని కాటేయొద్దన్నారు కదండి, అందుకని ఎవరన్నా కనపడితే తల ఇలా వంచుకొని వెళ్ళిపోవడం మొదలెట్టా. అప్పుడు వాళ్ళంతా, ఒరే దీని విషయం లేదు రోయ్, ఇది బురదపాము రోయ్ అని నన్ను రాళ్ళెట్టి కర్రలతో కొట్టారు. అతి కష్టం మీద తప్పించుకుని ఈ పొదలో దాక్కున్నాను, ఇంకో 4 రోజులకి చచ్చిపోబోతున్నానంది. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, ఓసి పిచ్చిపామా, నా సూచన నీకు అర్థం కాలేదు, నేను కాటు వేయొద్దన్నాను కానీ బుస్ అనొద్దన్నానా? ఎవడన్నా నిన్ను చంపడానికి వస్తే బుస్సను, వాడు పారిపోతాడు. రక్షించుకోవడానికి కసుబుస్సు అనాలి, అనవసరంగా కాటు వేసి చంపొద్దన్నాను. ఇందులో ఉన్న సూక్ష్మం నీకు అర్థం కాలేదంటే, సూక్ష్మం, నాకు ఆ సూక్ష్మం తెలిస్తే ఇలా దెబ్బలు ఎందుకు తింటానండి, నన్ను రక్షించండి అంటే, పాపం మళ్ళీ ఆయన దాన్ని నిమిరి దానికి ఆరోగ్యం ఇచ్చి, ఎవరిని కాటేసి చంపొద్దు, కానీ నీ ప్రాణం తీస్తున్నప్పుడు మాత్రం అను, నిన్ను చూస్తే హడిలి పారిపోతారు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవడానికి అవసరమైతే హింస చేయాలి, లేకపోతే అది ఇంకో ఇబ్బంది వస్తుంది అన్నాడు ఆయన. పాపం పరశురాముడికి ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికే అనవసర హింస చెయ్యనని ప్రమాణం చెయ్యి. ఆ తర్వాత ఏమిటి, పరమ పవిత్రమైన విష్ణు దీప ప్రతిష్టాఖ్య వ్రతం, దీప ప్రతిష్ఠ వ్రతం, తేలిగ్గా చెప్పాలంటే దీప ప్రతిష్ఠ వ్రతం. ఈ వ్రతం చేస్తే ఇక ఎటువంటి పాపం ఉన్నా పోతుంది. తెలుసో తెలియకో ఆదివారం నాడు చేపల్ని
బండరాళ్ళ మీద బర్ర 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 నరగదీసి కర్ర కర్ర అని కత్తిపేటకేసి కోసేసి దాన్ని పులుసులో ఫుర్ర ఫుర్ర అని వేయించుకుని ఆ తర్వాత గర్ర గర్ర అని దంతాలతో నవిలి తినేసిన మనుషులు ఉన్నారే, అలా నిరంతరం చేపల్ని, మేకల్ని, కుక్కల్ని, నక్కల్ని, పిల్లుల్ని ఏవి పడితే తిని ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళంతా ఈ దీప ప్రతిష్ఠా వ్రతం చేస్తే హింసా పాపం పటాపంచలైపోతుంది. మళ్ళీ చేశాక తినడం మొదలెట్టకూడదు. మళ్ళీ బాగుంది ఇదేదో బాగుంది అనుకుని ఏడాదికి ఒకసారి దీప ప్రతిష్ఠా వ్రతం చేయటం, మళ్ళీ ఏడాదికి సరిపడి ఒక్కరోజే తినేమనల్లా. నిందతి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అందుకే బుద్ధావతారం వచ్చింది. అహింస్యాత్ సర్వభూతాని, అహింసలో సకల ప్రాణులు ఉన్నాయి. అహింస పరమోధర్మ. ఇవన్నీ బుద్ధుడు బోధించాడు. ఈ బుద్ధుడు కసమండి త్రేతాయుగంలో త్రిపురాసుర సంహారం కోసం విష్ణుమూర్తి అవతరించాడు. అవతరించి ఏమన్నాడు? యజ్ఞములలో హింస ప్రమాదము, అందుకని నిందతి యజ్ఞ విధే అహహ శృతిజాతం. వేదములు హింసని చెప్పలేదు, అయినా వేదములు వంక పెట్టుకొని యజ్ఞములలో కొందరు హింస చేస్తున్నారు. ఆ హింసని ఆహా వద్దు అని తిరస్కరించాడు. సదయ హృదయ దర్శిత పశుఘాతం. తన దయతో కూడిన హృదయంతో పశువులను చంపుతూ ఉంటే చూచి వాటిని నిషేధించాడు. అటువంటి బుద్ధ శరీరా శ్రీహరి నీకు జయము కలుగాక. అంటే హింసని తిరస్కరించి దయాహృదయుడై పశువుల వధని నిషేధించిన బుద్ధస్వరూప నీకు నమస్కారమని వేదమే చెబుతున్నది. అంతటి అద్భుతమైన అవతారం అది. ఆ అవతారం బుద్ధ అవతారం అంటే. కాబట్టి ఏ విధంగానూ హింస మంచిది కాదు. ఆ హింసా పాపం తొలగడానికి పరమ పవిత్రమైన దీప ప్రతిష్ఠా వ్రతం చేయాలట. ఈ వ్రతము ఎన్ని రకాల హింసల్ని తొలగిస్తుందో తెలిసినా, తెలుసో తెలియకో ఓ మనిషిని రోజు తిట్టి ఆ మనిషి మనస్సుకి బాధ కలిగించాం, అదొక పాపం. తెలుసో తెలియకో ఇలాంటి దోమల్ని ఇలా కొట్టి చంపుతున్నాం, చంపకపోతే మనం చచ్చిపోతున్నాం. అందువల్ల దోమల్ని ఈగల్ని చంపాం, అదొక రకం పాపం. వంట చేస్తున్నప్పుడు వంకాయ గుత్తొంకాయ కూర వండుకున్నాం, ఈ గుత్తొంకాయలో ఏముందో ఏం తెలుసు, తెల్లని పురుగులు ఉంటాయి వంకాయలో, అవి కూడా అందులో గుత్తొంకాయలో పెట్టినటువంటి కారంతో కలిసి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. మనకి తెలియక బలి ఉంది వంకాయ అనుకుంటున్నాం, వంకాయ కాదు కర్మ, అందులోని ఏదో డొంకాయ వచ్చి వెళ్ళిపోతుంది. పొట్లకాయ, చెట్లకాయ, ఎన్ని రకాలు తింటున్నాం రోజు. నీళ్లు కాచుకు తాగేస్తున్నాం, నీళ్లు కాచుకు తాగితే అందులో బ్యాక్టీరియా చచ్చిపోతుందండి పాపం. మరి అది హింసే కదా. కాచుకు తాగకపోతే మనం చచ్చిపోతామే. అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది నీళ్లు కాచుకునే తాగుతున్నారు. కాచుకోకపోతే కరోనా భయం, కాచుకు తాగితే వాటిని చంపుతున్నాం, అవి ఏడు చచ్చిపోతున్నాయి. అప్పుడప్పుడు పిల్లల్ని మేస్టాలు కొడుతున్నారు, పిల్లల్ని కొడితే అది కూడా హింసేట. ఎప్పుడైనా భర్త గారు భార్యామణిని కొడితే అదొక హింసట, భార్యామణి భర్త గారిని కొట్టినా హింసేటండి. ఇద్దరిలో ఎవరెవరిని కొట్టినా హింసేట. ఈ విధమైన హింసలు 10 రకాలు. ఎన్ని? దశవిధ హింసలు అంటారు వీటిని. ఈ దశవిధ హింసలను తొలగించేటటువంటి అపూర్వ వ్రతం దీప ప్రతిష్ఠా వ్రతం. తత్ర దీప ప్రతిష్ఠాఖ్యవ్రతం విష్ణుముఖోదితం. విష్ణువు ఈ వ్రతాన్ని చెప్పాడు ఒకప్పుడు. విష్ణువు ద్వారా బ్రహ్మ తెలుసుకున్నాడు. బ్రహ్మ దీనిని ప్రజాపతికిచ్చాడు. ప్రజాపతి తన శరీరము నుండి బ్రహ్మముఖం నుంచి పుట్టినటువంటి మహాత్ములైన బ్రహ్మ మానసపుత్రులకిచ్చాడు. బ్రహ్మ మానసపుత్రులు మరీచికిచ్చారు. మరీచి తన కొడుకైన కశ్యపుడికి ఇచ్చాడు. కశ్యపుడు అంటే మరీచి యొక్క కొడుకేగా. మరీచి అనేటటువంటి ఆయనకి ఒక పెద్ద కొడుకే కశ్యపుడు. అందుకే ఆయనకి మారీచుడని కూడా వేరు. ఈ మారీచుడు ఆ మారీచుడు కాదండి, వాడు నీచుడు, ఈయన మారీచుడు. ఈ కశ్యప ప్రజాపతి అప్పటి నుంచి ఈ వ్రతాన్ని చాలామంది చేత చేయించాడు. ఇంద్రుడు కూడా ఈ వ్రతం చేశాడు. పరశురామ ఈ వ్రతం నువ్వు చెయ్యి. ఈ వ్రతము సాధారణముగా శుక్లపక్షంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎప్పుడైనా చేయొచ్చట, శుక్లపక్షంలో ఎక్కువ చేయటం మంచిది. చతుర్దశి నాడు తెల్లవారుజామున లేచి
నదిలోనో సముద్రములోనో దిగుడు బావిలోనో లేక ఏమీ దొరకకపోతే ఆవు పాలు దర్భలు వెయ్యబడినటువంటి సాధారణ జలంతోటో స్నానం చేయాలి. నిజానికి నదిలో స్నానం చేయమన్నాడండి, కానీ నది లేదు. పోనీ కాలం ఉందా, అది లేదు. చెరువు ఉందా, అది లేదు. ఉన్న నల్ల చెరువులో స్నానం చేస్తే మన శరీరం జీవితంలో నల్లబడిపోతుంది తప్ప మళ్ళీ తెల్లబడదు. ఎక్కడలేని రోగాలు వచ్చి దొరదే. నల్ల చెరువులో స్నానం చేస్తే తర్వాత అమ్మేహాన్ని గోక్కోవాలి. ఇది ఇంకో రోగం. అవి నీళ్ళు పాడైపోతుంది ఎక్కడికక్కడ చెరువుల్లో నీళ్ళు. కాబట్టి ఇవేమీ లేవు. అప్పుడు ఏం చేయాలి? సముద్రము లేదు. దానికి ఏం చెప్పారు? ఇంట్లోనే స్నానం చేయడానికి ఒక బింది లేక బకెట్లో నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఆవు పాలు పోసి దర్భలు వేస్తే ఆ జలము సకల నదీ జలంతో సమానం. ఆ జలముతో అయినా స్నానం చేయొచ్చట. స్నానం చేశాక చతుర్దశి నాడు తప్పక శివుణ్ణి కాని కేశవుణ్ణి కాని దర్శించుకోవాలి, ప్రదక్షిణ చెయ్యాలి. ఆ పూట శివభక్తుడైతే శివ అష్టోత్తర శతనామాన్ని చదవాలి, కృష్ణ భక్తుడైతే కృష్ణాష్టోత్తర శతనామావళిని చదవాలి. ఆ రోజు ఒంటిపూట భోంచేయాలి. పగలు భోంచేసి రాత్రికి ఏమీ తినకుండా ఉంటే దాన్ని ఏకభుక్తము అంటారు. నేను ఏకభుక్తం అండి అని పగలేమో అన్నం తిని రాత్రికి తిన్నని చెప్పి పెసరట్టు, ఉప్మా, పూరి, కూర, నీ మొహం ఇవన్నీ తింటే అది ఏకభుక్తం అవుతుంది, అనేక భుక్తం అవుతుంది. చాలామంది చేస్తున్న పెద్ద మోసం ఏంటో తెలుసా? మేము ఉపవాసం ఉంటున్నాం గురువారం, శుక్రవారం ఒంటిపూట అండం, ఒంటిపూట వంకతో సాయంకాలం పూట అన్ని పూరీలు, ఇన్ని కూరలు, చట్నీలు, అట్లు, మళ్ళీ అందులో దోశలు. ఆ దోశలు కూడా సరైన వాళ్ళు వేస్తే నేతి దోశలు, పెసరట్లు, ఉప్మాలు ఇవన్నీ తింటే ఇది సాయంకాలం పూట ఉపవాసం ఉండడమా? అధిక వాసం, అది ఉపవాసం కాదు. జహ్వని చంపుకోలేక అన్నం వరకు బదులు ఇది ఎత్తితే బాగుంటుందని తినడం తప్ప, నిజానికి గురువారం వ్రతం అంటే సాయంత్రం ఉట్టి పండు మాత్రం, ఒక పండు, అది కూడా వాడి పండు తినమన్నాం కదా, నిన్ను చక్కెరకేళి తినమల్లా ఓ చిన్న పండు కొంచెం పాలు తాగి ఏమీ తినకుండా ఉంటే అది ఏకభుక్తం అంటే. అందువల్ల నిజానికి అలా చేయండి. శుక్రవారం ఉంటాం గురువారం ఉంటున్నాం అన్న వాళ్ళంతా చేయొద్దండి. బాగా సాయంకాలం పూట మీరు ఎన్ని పెసరట్లు తింటారో చెప్పండి, మీరు ఎన్ని ఇడ్లీ తింటారో చెప్పండి. అవేం తింటే అది ఏకభుక్తం కాదు, అది ఉపవాసానికి నిషిద్ధం. అది ఒక్క ముసలాళ్ళకి అనారోగ్యవంతులకి మాత్రం లఘువుగా తినమన్నాడు. అది కూడా ఎంత తినమన్నాడో తెలుసునండి, చిన్న ఒడియం ఎంతో అంతే ఆహారం తినాలట, రాత్రికి కొంచెం పాలు తాగాలట. అవి వండలేని వాడు శుభ్రంగా అన్నమే తినమన్నాడు. దానికంటే అన్నం నయ్యం కాదు, అన్నంలో పెద్ద రుచులు అవసరంలా. దీనికి అలాగే నెయ్యి, మంచి పెసరట్టు అలా వేయించుకోవడం, మళ్ళీ అందులో కాస్త ఉప్మా, దానికి మళ్ళీ చట్నీ. దిక్కుమాలాలు కొందరు అల్లం చట్నీ తింటారండి, అదేంటో మరి అలా అన్నాను ఏమనుకోకండి. అల్లం చట్నీ కూడా చట్నీయేనా? చక్కగా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు మొదలైనటువంటి వాటితో చట్నీ చేసుకుని ఆ చట్నీలో ఇవి నంచుకు తింటూ ఉంటే శుక్రవారం ఉపవాసం అంట పైగా అని నేనల్లా. అలా తినకూడదని చెప్పారు. ఏకభుక్తం అంటే ఏకభుక్తమే. ఈ చతుర్దశి నాడు ఇంత చేసి మొత్తం మర్చిపోకూడదు. మళ్ళీ మనం పొద్దుట లేవాలి, స్నానం చేయాలి, తలారా స్నానం చేయాలి. అది కూడా శివాలయం లేక విష్ణువాలయానికి వెళ్ళాలి, అష్టోత్తర శతనామములు చదవాలి, ఒంటిపూట భోజనం చేయాలి. ఆ భోజనం కూడా లఘువుగా చేయాలి. ఒంటిపూట చేయమన్నాం కదా అని రాత్రికి కూడా సరిపడంతో పగలేదినే మరి కాదు, లఘువుగా తినాలి. రాత్రికి ఆహారం మాని కొంచెం పాల చొక్కో, కొద్దిగా ఇడ్లీయో, ఇంత పిండి తిని ఉప్పిడి పిండి గడపాలి. ఆ రాత్రికి చాప మీద కానీ లేదా మంచం మీద పడుకుంటే పరుపులు తీసి కేవలం కొత్త దుప్పటియో దర్భో వేసుకుని పడుకోవాలి. మళ్ళీ ప్రొద్దుట లేవాలి, స్నానం చెయ్యాలి. అంటే చతుర్దశికి మరునాడు శుక్లపక్షం అయితే పూర్ణిమ. శుక్లపక్షంలో చేయటం ఎక్కువ మంచిది. ఒకవేళ చేస్తే కృష్ణపక్షంలో కూడా చేయొచ్చు. కృష్ణపక్షంలో అయితే చతుర్దశి మరునాడు అమావాస్య అవుతుంది అనమాట. ఆనాడు స్వయం పాకం దానం ఇచ్చుకోవాలి. ఇచ్చాక అప్పుడు మన పూజా మందిరంలో కానీ లేదా ఆలయంలో కానీ ఎక్కడైనా ఓ మట్టి మూకుడు లేదా వెండి ప్రమిద లేదా బంగారపు ప్రమిది కూడా ఇవ్వచ్చు. 1 కేజీ బంగారంతో ప్రమిది చేసి అందులో కాస్త ఆవు నెయ్యి పోసి ఒత్తి పోసి వెలిగించవచ్చు అనమాట. ఇది సూర్యాస్తమయం దాకా వెలగాలట. ఈ దీపం వెలిగేదాకా చూసుకోవాలి. తానో తన భార్య ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ నెయ్యి అలా పోస్తూ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. పొరపాటున కొండెక్కితే కృష్ణ కృష్ణ అనుకుంటూ కొత్త ఒత్తి వేయచ్చు, దోషమేం లేదు. సాధారణంగా కొండెక్కకుండా చూసుకోండి. పొరపాటున కొండెక్కితే కంగారు పడక్కర్లా. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు అన్నారు. ఈ 2 నూనెలే పనికొస్తాయి, నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి.
ఏమేంటి? బంగారపు ప్రమిది కానీ వెండి ప్రమిది కానీ, ఈ రెండు లేనివాడు మట్టి ప్రమిది కానీ. సూర్యుడు అస్తమించాక అమావాస్య నాడైతే చీకట్లో సంధ్యా సమయంలో, పూర్ణిమ నాడైతే చంద్రుడు వచ్చాక, అప్పుడు ఎవరో ఒక వ్యక్తికి, మీకు తోచినటువంటి బ్రాహ్మణోత్తముడికి, సంస్కారం కలిగిన వాడికి ఈ ప్రమిదని దానం చేయాలి. దీనికి దీప ప్రతిష్ఠ అని పేరు. దానం చేసేటప్పుడు విష్ణువునైన నేను విష్ణువైన నీకు విష్ణుస్వరూపమైన దీపమును ఇస్తున్నాను అనాలి. చూస్తూ చూస్తూ బంగారపు కుంది ఎలా ఇచ్చేస్తాం కదా. అందుకని కొంతమంది బంగారం మానేసి వెండి చేయిస్తున్నారు. కొందరు వెండి కూడా ఎలా ఇస్తామండి అనుకున్న మొండి వాళ్ళు, వెండి లేని వాళ్ళు మట్టి మూకుళ్ళలో కూడా వెలిగించవచ్చు. కాకపోతే ఉట్టి మట్టి దీపం ఎవడపుచ్చుకుంటాడు కనుక కొంచెం దక్షిణతో ఇవ్వాలట. ఆ ఇచ్చేటప్పుడు 500 నోటు అక్కడ పెట్టినప్పుడు దీపానికి అంటించేవకండి పాపం, కాల్చి ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన. అలా కాలిపోయిన నోట్లు వాడేం చేసుకుంటాడు పాపం. కాబట్టి ప్రమిది విడిగా ఇచ్చి నోటు విడిగా ఇవ్వండి పాపం. దానివల్ల ఆయన ఆనందంగా తీసుకెడతాడు. ఇది పరమ పవిత్ర వ్రతం. దక్షిణతో అమావాస్య నాడు కానీ పూర్ణిమ నాడు కానీ దీపమును వెలుగుతున్న దానిని ఒక మహాత్మునకు దానము చేయడం దీప ప్రతిష్ఠ. దానికి ముందు ప్రక్రియ అంతా చెప్పాను కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు రెండోసారి. కానీ మళ్ళీ ఒక నియమం ఏమిటి? అమావాస్య అడిగితే సరిగ్గా సంధ్యా సమయంలో, సంధ్యావందనమునకు వెడుతున్న సమయంలో దానం చేయటం మంచిది. పూర్ణిమ నాడైతే చంద్రుడి వెన్నెల కనబడ్డాక ఇవ్వాలట. మళ్ళీ మనకు అనుమానం, ఏ కార్తీక మాసంలోనూ చేద్దాం అనుకున్నామండి, ఆకాశం అంతా మబ్బులతో ఉందండి, చంద్రుడు కనపడలేదండి, పగలు ఉన్నాడు కానీ సాయంత్రం లేడండి, ఇప్పుడు ఏం చేయాలి? చంద్రుడు లేకపోయినా 8 గంటలు దాటిపోతే రాత్రి చంద్రుడు ఉన్నట్టే భావించి, అది వెన్నెల కింద భావించి దానం ఇవ్వచ్చు. అందులో ఏ దోషము లేదు. ఇలాంటి అపూర్వమైన దీప ప్రతిష్ఠా వ్రతం వల్ల సకల దుఃఖములు తొలగిపోతాయి, హింసాపాపములు తొలగిపోతాయి, మహాపుణ్యం వస్తుందిట. నేనన్నా ఈ కథ బ్రహ్మాండ పురాణంలో 61వ శ్లోకంలో చెప్పారు, వినండి. తత్ర దీప ప్రతిష్ఠాఖ్య వ్రతం విష్ణుముఖోదితం చచార ధరణీ సమ్యక్ దుఃఖైర్ముక్తాభవచ్చస. ఈ వ్రతం వల్ల మొత్తం భూమండలంలో ఉన్నవాళ్ళు కూడా దుఃఖ విముక్తులు అవుతారు. వాడితో పాటు వాళ్ళంతా అతడు పాపాల నుండి దుఃఖాల నుంచి విముక్తి పొందుతాడు. ఎంతెందుకండి, ఈ వ్రతం గురించి మీరు విన్నారా లేదా? నా అనుమానం మీరు శ్రద్ధగా విన్నారని. వినకుండా నిద్రపోతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సాధారణంగా ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రద్ధతో ఈ కథ వినే ఉంటారు, ఈ దీప ప్రతిష్ఠా వ్రత విశేషములను. ఇది వింటే కూడా ఎంత ఫలితో తెలుసా? యస్మిన్ శృతే నరః సర్వపాతకైర్విప్రముచ్యతే. ఈ కథని శ్రద్ధతో విన్నవారు కూడా, శ్రద్ధగా విన్నవారు కూడా సర్వపాతకై, అన్ని పాపముల నుండి, విప్రముచ్యతే అంటున్నాడు ఆయన. ముచ్యతే అంటే పాపముల నుండి విడువబడతాడు. ముచ్యతే విడువబడుట, ప్రముచ్యతే పూర్తిగా విడవబడతాడు, విప్రముచ్యతే శాశ్వతంగా విడవబడతాడట. అదనమాట విప్రాండంలో 2 ఉపసర్గలు చేర్చారు అక్కడ. పాప విముక్తి పొందడానికి పాపై ముచ్యతే అంటే పాపముల నుండి విముక్తుడయ్యాడు, పాపై ప్రముచ్యతే పాపాల నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు, పాపై విప్రముచ్యతే పాపముల నుండి శాశ్వతముగా విముక్తుడైపోయాడు అనమాట. ఇక మళ్ళీ ఆ పాపం రాదు వాడి దగ్గరికి. అంత గొప్ప క్రియాపదం ఉపసర్గలతో పాటు వేశారంటే ఈ కథ ఎంత గొప్పదో వినండి. మీరంతా శ్రద్ధగా విని పాప విముక్తి పొందారు. ఈనాటి వరకు చేసినవి నేను చెప్పేది, అన్ని పాపముల నుండి శాశ్వతంగా ఈనాటి వరకు చేసిన వాటి నుంచి ముక్తి పొందారు. స్వస్తి అన్నాక కొత్త పాపాలు మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ రేపు ఇంకో కథ విని మళ్ళీ పాప విముక్తి పొందారు. ఎప్పటికప్పుడు మనకు అలవాటిగా ఈ విధముగా మహానుభావుడు పరమ పవిత్రమైన దీప ప్రతిష్ఠా వ్రతం కూడా చేశాడు. ఆ కథంతా, ఈ కథంతా వశిష్ఠుడు సగరుడికి చెప్పాడు. అది మర్చిపోకూడదు. సగరుడు పట్టాభిషిక్తుడు అయ్యాక చెప్పాడు. చెప్పి ఎంత గొప్ప కథ విన్నావు కదా, మహానుభావుడు పరశురాముడు అంత భూమిని సంపాదించి వ్యామోహం లేకుండా ఏదో గడ్డి పరక వదిలినంత తేలిగ్గా ఈ భూమిని కాశ్యపుడికి వదిలేశాడు. త్యాగపురుషుడు ఆయన. ఆ మహాత్ముని చరిత్ర విన్నవాళ్ళు జీవితంలో అపజయం పొందరు. నాయన ఇక అటువంటి వాడు ఇంతవరకు లేడు, భవిష్యత్తులో ఉండబోడు కూడా. నువ్వు కూడా
ఆ పరశురాముడి కథ విన్నావు గనక ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టుగా అశ్వమేధయాగం చెయ్యి. ఇంకొక కారణం, పరశురాముడి చేతిలో కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ కార్తవీర్యార్జునుడు 5వ కొడుకు పేరు జయధ్వజుడు. జయధ్వజుని కొడుకు పేరు తాళజంగుడు. ఆ తాళజంగుడు కొడుకులు 100 మంది. వాళ్లే మీ నాన్నగారిని యుద్ధరంగంలో జయించి నిన్ను అడుగుపాలు చేశారు. అంటే ఆనాడు పరశురాముడి చేతిలో ఓడిపోయినటువంటి తాళజంగాదులంతా కార్తవీర్యార్జునుడి సంతతే. ఆ తాళజంగులు, హైహయులు వీళ్ళంతా ప్రస్తుతం మళ్ళీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. వాళ్ళందరి చేతిలో మీ నాన్న ఓడిపోయాడు కనుక పగ తీర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళని యుద్ధంలో జయించినట్టు ఉంటుంది, నువ్వు అశ్వమేధయాగాలు చేసినట్టు ఉంటుంది. నువ్వు అశ్వమేధయాగాలు చేసావనుకో నువ్వు కూడా ఇంద్ర పదవికి అర్హుడు అవుతావు. కానీ నేను ఈ గొప్ప పనులు చేస్తున్నానని ఎప్పుడు అహంకరించక, అహంకరిస్తే యజ్ఞములు పూర్తి కావు. యజ్ఞానికి ఒక నియమం ఉందండోయ్, నిరహంకారంగా చేయాలి. రాముడు కానీ పృథు చక్రవర్తి కానీ ఇలాంటి వాళ్ళంతా నిరహంకారంగా యజ్ఞములు చేశారు. వాళ్ళు దానములు చేసినా ధర్మములు చేసినా ఏ పనులు చేసినా ఏనాడు ఎప్పుడూ వాళ్ళు అహంకరించలేదు. నేను గొప్పవాణ్ణి, నేను డబ్బున్నవాణ్ణి, దానం చేశాను అనుకోకుండా వినయంగా పరమాత్ముడి దయ వల్ల దానం చేస్తున్నాను అనుకున్నారట. అందుకే వాళ్ళంత శక్తివంతులయ్యారండి. ఇందాక చెప్పినట్టుగా ఏనుగులు బంగారంతో దానం చేసి ఎవడు దానం చేయగలడు? అంత దానం చేసి ఏమీ లేదనుకుంటారు వాళ్ళు. అవునా? ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో తెలియకుండా చేయాలన్నారు. మనం ఎడమ చేత్తో దానం చేస్తే కుడి చేయికి తెలియకూడదట, కుడి చేత్తో చేస్తే ఎడమ చేయికి తెలియకూడదట. అందుకే కొంతమంది దానం చేసేటప్పుడు భార్యకు కూడా చెప్పరండోయ్. కొందరు భార్యలు భర్తకు కూడా చెప్పరు. దానం విషయంలో అలా చెయ్యొచ్చని శాస్త్రం చెబుతున్నది. రెండవ కంటివాడికి తెలియకూడదట, మరోడికి చెప్పకుండా చెయ్యాలి. అంతేగాని ఫలానా వాడి మనవడు, ఫలానా వాడి కొడుకు, ఈ గోత్రం వాడు 10 రూపాయలు అని 10 టైమ్స్ చెప్పుకుంటే అది దానం ఏమిటి? ఆ దానం కాదు, అది హీనం. అది అందువల్ల ఎప్పుడు జ్ఞానులు అలాగే చేస్తారు. నీవు కూడా ఆ మహాత్ముని చరిత్ర ఉన్నావు కనుక యజ్ఞము చెయ్యి. యజ్ఞం అశ్వమేధయాగం చేయాలంటే ఒక నియమం ఏం చెప్పాము? అహంకారం ఉండకూడదు. రెండోది, అశ్వమేధయాగం చేసేవాడు భూమిలో ఉన్న రాజులందరినీ జయించాలి కదా. మరి ఆ జయించేటప్పుడు తాళజంగాదుల్ని జయిస్తావు. కాబట్టి నీ తండ్రిని మరణం పాలు చేసిన వాళ్ళని జయించినట్టు ఉంటుంది, ఆపై భూమిని జయించిన శక్తి ఉంటుంది. అశ్వమేధయాగం చేయడం వల్ల పుణ్యము వస్తుంది. అనగా వెంటనే సగరుడు వశిష్ఠుడి ద్వారా ఈ కథంతా విన్నాడు కనుక పరశురాముడికి నమస్కారం చేసుకుని, ప్రస్తుతం మహేంద్ర పర్వతం మీద ఉన్న పరశురామాన్ని ఈ శక్తి నాలో ప్రవేశపెట్టని దండం పెట్టుకుని ఆయన్ని తలుచుకుని, తదనంతరం ఒక శుభముహూర్తంలో అశ్వమేధయాగానికి శ్రీకారం చుట్టాడు. అశ్వమేధయాగం ఎప్పుడు కూడా నదీ తీరంలో చెయ్యాలి. సరయూ నదీ తీరంలో అశ్వమేధయాగాన్ని చేయడానికి సంకల్పించాడు ఆయన. ఎందుకంటే నదీ తీరంలో చేస్తే వచ్చేవాళ్ళకి స్నానాలకి వాటికి ఏ ఇబ్బందులు ఉండవు కదా. చాలా పెద్ద తీరం సరయూ నది అంటే. అద్భుతమైన నదీ తీరంలో వచ్చిన వాళ్ళకి విడుదల వేసేశారు. లక్షల మంది ఆ నదీ తీరంలో ఉన్నటువంటి తాత్కాలికమైన విడుదలలో హాయిగా ఉండొచ్చట. పెద్ద పెద్ద పందిళ్ళు, ఆ పందిళ్లలో పడుకోవడానికి పరుపులు, దుప్పట్లు, దర్భచాపలు ఏం కావాలంటే ఇచ్చారు. భోజనశాలలు ఏర్పాటు చేశారు. వచ్చినవాడు వద్దు మొర్రు అనేదాకా వాళ్ళు అన్నం పెట్టేసేవారటండి. తినండి, తాగండి, తినండి, తాగండి అనే మాటలే వినబడేవి అక్కడ. తాగండి అంటే ఈ దిక్కుమాల తాగుడు కోసం అండి. తాగండి, అక్కడ పానీయాలు, మంచి డ్రింక్స్ తాగండి. ద్రాక్ష రసం అండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా లేటెస్ట్ వేగా ఏడాది క్రితం తీసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే గొంతుకులు పోతాయి. అలా కాకుండా తాజా తాజా ద్రాక్ష రసాలు, బత్తాయి రసాలు, సపోటా రసాలు, మళ్ళీ అందులో పాలు కలపకుండా ఒరిజినల్ రసాలు, దానిమ్మ రసాలు, ఇటువంటి రసాలన్నీ త్రాగండి. పానీయాలు తాగండి, పాయసం తాగండి, ఇక తినండి. ఇవే మాటలు వినపడేవిట ఆ అన్నశాలల దగ్గర. అన్నములు కొండల కింద పోసేశారు. అక్కడ తెల్లగా ఉన్నటువంటి వరి అన్నం పెద్ద పెద్ద టెంటుల్లో పోసేస్తే అందులో ఉన్న అన్నం కొండల్లో కనపడింది. అన్న పర్వతాలు అన్నారు వాటిని. పాయసం నూతుల్లో పోసినట్టు పోసేశారు. అక్కడ పెద్ద పెద్ద గుండిగలు నూతుల్లో కనపడుతూ ఉంటే దాని నిండా పాయసమే. జీడిపప్పు పాయసం, కిస్మిస్ పాయసం, అన్నం పాయసం, సేమ్యా పాయసం, ఆమ్యామ్యా పాయసం, వీడి మొహం పాయసం, అన్నీ వాళ్ళు రకరకాల పాయసాలు అన్నమాట. ఇక చూడండి, తక్కిన సోపములు చెప్పక్కర్ల. పప్పులు, సోపం అంటే పప్పు కదా, ఒక పప్పు కాదు, పెసరపప్పు, ఆ పప్పు, కందిపప్పు, ఇలాంటి పప్పులు. ఇంకా నెయ్యి అయితే అలా పోస్తూ ఉంటే ఆ గరిట నుంచి కారుతున్న నెయ్యి నేల మీద బురదైపోయిందన్నారు.
ఘృతకర్ధం అంటే నెయ్యి బురద అయిపోయింది. అసలు నెయ్యి ఎవడుండు, ఇప్పుడు నెయ్యి తాగేవాడు లేడు. కొలెస్ట్రాల్ అంటే వాడు మొహానికి నీరసంతో గెదగెదలాడిపోతున్నారు. అలాగా కొలెస్ట్రాల్ నెయ్యి వల్ల రాదు. నెయ్యి అన్నం తిని వెంటనే మధ్యాహ్నం పడుకుంటే వస్తుంది కొలెస్ట్రాల్. కాస్త ఒక చెంబుడు నెయ్యి పప్పులో వేసుకుని శుభ్రంగా అన్నం తిని ఇక్కడి నుంచి మంగళగిరి దాకా నడిచి ఇక్కడ దాకా, మందలగిరి కాదు, అక్కడ దాకా నడిచి ఇక్కడికి వచ్చారా ఇకవాడికి తిన్నది అరిగిపోతుంది. ఆ తర్వాత హాయిగా నిద్రడుతుంది. మన వాళ్ళకి నడకపోయింది కదా ఇప్పుడు. ఎవడు నడవడాయే. ఇంటి దగ్గర గుమ్మం ముందు ఆటోయో కారో ఎక్కుతాడు, మళ్ళీ ఇక్కడ దాకా గేటు దాకా కారు వచ్చేయాలన్నమాట. అక్కడ దిగుతాడు. ఈ కాస్త దూరం అలా వచ్చి డామ్మని కుర్చీలో తతికలు పడతాడు. అప్పుడు ఏమవుతుంది, బొద్ద శరీరం చూస్తే ఏ కదలదు, లజ్జ. కాబట్టి భోజనం చేయండి, హాయిగా శ్రమపడండి అన్నారు. అలా భోజనాలు తిన్నారట వాడు. ఇంకా కూరలు, ఆ కూరలు వర్ణించలేము. ఉప్పు వేసినవి, కొన్ని కారం వేసినవి, ఉప్పు కారం కలిపినవి, కొంచెం అరుదుగా అందులో చింతపండు కూడా కలిసినవి, ఉల్బణం అనుల్బణం, వేడిగా ఉన్నవి లేనివి, ఆకుకూరలు, ఆకుకూరలు కాకుండా ఇంకా వేరే కాయగూరలు, ఇటువంటి వాటితో వండినటువంటి పదార్థాలు, కలగాపులగం లేని వెంట ఉట్టిగా వంకాయ టమాటా, బంగాళదుంప, వంకాయ టమాటాతో పాటు ఆనపకాయతో పాటు పీనుపుకాయ, ఇలాంటి రకరకాల కాయలు కలిపేసినటువంటి కలగాపులగం వంటలు ఈ విధముగా అక్కడ పెడుతూ ఉంటే వచ్చిన వాళ్ళ రుచులు చూపించి ఏది ఏ కూరో కూడా తెలుసుకోలేకపోయారు టెక్గా. అసలు ఇది ఆనపకాయ, లేకపోతే ఇంకో కాయ, దెబ్బకాయ, గోంగూర, గీంగూర తెలియకుండా అయిపోయింది. అన్ని రకాల రుచులతో తిన్నారు. తిని ఈ ప్రపంచంలో సగర చక్రవర్తి వంటి వాడు ఉండడు. సగర నామోర్వి విభుండల్పుడే ఈ సగరుడు అని పేరు కలిగిన ఈ రాజులాంటి రాజు ఎవడైనా ఉన్నాడా? ఇతడు అల్పుడా? కాదు, సామాన్యుడు కాదు, అసామాన్యుడని పొగిడేశారు. ఒక యజ్ఞం అలా చేశాడు ఆయన. మళ్ళీ రెండో యజ్ఞం చేశాడు, మూడో యజ్ఞం చేశాడు, 99 పూర్తి చేశాడు. 99 అశ్వమేధయాగాలు ఇలా చేశాట. సాధారణంగా ఒక యాగం చేశాక రెండో యాగం చేయడానికి డబ్బులు ఉండవు. మనకు గట్టిగా రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇంకా మళ్ళీ యజ్ఞం ఏం చేస్తాం? ఎందుకంటే మన వాళ్ళు తినడానికే సరిపోవు. నీకింత నాకింత, అందరం తిండిపోతులమే. కాబట్టి మన నాయకుల వల్ల ఏమవుతుంది? ఆ నాయకులు అలా కాదు, వాళ్ళు నిస్వార్థపరులు, ఒకరి కోసం ఒకరు బతికారు. అందుకే అంతకంతకీ సంపదలు పెరిగిపోయాయి. ఎంతెందుకండి, సగరుడు చేస్తున్న యజ్ఞమునకు మెచ్చుకొని ఆకాశము నుండి ఇంద్రుడు, కుబేరుడు బంగారం వర్షం కింద కురిపించారట. అది యజ్ఞం అంటే. 99 పూర్తాక 100వ యజ్ఞం చేశాడా సగర చక్రవర్తి. ఇక ఆయన ప్రపంచంలో తిరుగులేని వాడు అవుతాడు. ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. భవిష్యత్తులో ఇంద్రుడైపోవచ్చు ఆయన. ఇక్కడే వచ్చింది ఇబ్బంది. 99 వరకు బాగానే ఉంది, కానీ 100వ యజ్ఞం చేస్తాడనగానే ఇంద్రుడికి అనుమానం వచ్చేసింది. వీడు 100వ యాగం చేశాడంటే నాకు పోటీ వచ్చేస్తాడు, వీడు నా పదవి లాక్కుంటాడేమో. ఎందుకంటే వాడికి నాకు ఇప్పటివరకు ఒక సీటు తేడా ఉంది. నా దగ్గర 100 సీట్లు ఉన్నాయి, వాడి దగ్గర 99 సీట్లు ఉన్నాయి. 100వ సీటు వస్తే ఇద్దరం టై అయిపోతాం, మ్యాచ్ టై అవుతుంది. అప్పుడు ఎవరి దగ్గరికి దేవుడు వెడితే వాడే ఇంద్రుడు అవుతాడు. అందుకని వాడికి భయం వేసింది ఇంద్రుడికి. ఏం చెయ్యాలి అనుకున్నట్ట. ఆ సమయంలో ఏం జరిగింది? 99 యాగములు సగర చక్రవర్తి అద్భుతంగా చేసేశాడు. ఆయనకి చెప్పారుగా, ఒక భార్య వల్ల 60,000 మంది కొడుకులు. కేసిని వల్ల అసమంజసుడని ఒక కొడుకు పుట్టాడు. సుమతి వల్ల 60,000 మంది పుట్టారు. ఇప్పుడు ఈ 60,000 మంది కాకుండా అసమంజసుడిని ఆయన ఇంట్లోంచి గంటేశాడు. అసమంజసుడి కొడుకు అంశుమంతుడే ఉన్నాడు. ఇప్పుడు ఈ 60,000 మంది అహంకరించేశారు. మేము కాబట్టి మా నాన్నగారి శత్రువుల్ని జయించి, భూమండలాన్ని జయించి, తాళజంఘాదుల్ని జయించి, కార్తవీర్యార్జునుడి వంశస్థుల్ని సర్వనాశనం చేసి భూమి మీద శత్రువుని లేకుండా చేశాం. మా వంటి వీరులు లేరు, శూరులు లేరు, పరాక్రమవంతులు, విక్రమ క్రమోపేతులు లేరు. మేమే వీరులం. మాది శాసనం. మాది కాదంటే మేము దుశ్శాసనులం అయిపోతాం. దుశ్శాసనుడు అంటే శాసనము చేస్తే దాన్ని కాదు అనడానికి వీల్లేదనమాట. అంటే మా శాసనమును ఎవరూ నిరాకరించరాదు, నిరాకరిస్తే నరికి పారేస్తాం అని ఎవరైనా వీళ్ళ మాట కాదంటే చంపేయడం మొదలెట్టారు. ఒకరోజు యక్షుల మీదకి వెళ్ళి యక్షుల్ని చంపారు, కొందరిని దేవతల మీదకు కూడా వెళ్ళారు. ప్రజలు హడిలిపోవడం మొదలెట్టారు. మొదట్లో మంచివాళ్లే, క్రమంగా దురహంకారం పెరిగిపోయి మూర్ఖులైపోయారట. మరీ ఎక్కువ సీట్లు ఇచ్చేస్తే ఏమైపోతుందండి?
మరీ ఒత్తిగా ప్రతిపక్షం లేకుండా చేసి పారేస్తే ఇక వీళ్ళకి విర్రవీగుడు పెరిగిపోతుందట. దాంతో విర్రవీగిపోయారు. ఈ విర్రవీగిపోవడంతో ప్రజలు హడిలిపోయి మహేంద్ర మహేంద్ర మేము ఇంక భూలోకంలో బ్రతకలేం, సగరుడి కొడుకులు దుశ్చేష్టలతో మమ్మల్ని ఏడిపిస్తున్నారు, చంపేస్తున్నారు మమ్మల్ని, వాళ్ళ మాట కాదంటే నరికేస్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, బాబోయ్ రక్షించు రక్షించు అన్నారు వాళ్ళు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఒక స్థాయి దాటి హింస పెరిగిపోతే ప్రజలు తట్టుకోలేక ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. అప్పుడు ఇంద్రుడు వీళ్ళు చాలా ప్రమాదకారులయ్యారని నాకు తెలుసు, ఇప్పుడు 100వ యజ్ఞం కూడా పూర్తయితే వీళ్ళకి వీళ్ళ నాన్న తోడవుతాడు, అప్పుడు వీళ్ళంతా కలిసి ఇంద్రుడికి కూడా ప్రమాదం తెచ్చిపెడతారు, ఈ 100వ యజ్ఞంలోనే వీళ్ళ సంగతి ఏమిటో చూస్తాను, మీరేం కంగారు పడకండి అని వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఈ సగరపుత్రుల యొక్క అంతం చూడాలనగానే వాళ్ళ అంతం మనం చూడక్కర్లా, మనం శాంతంగా ఉంటే వాళ్ళ అంతం చూసేవాడు ఒకడున్నాడు, ఆయనే విష్ణుమూర్తి. విష్ణువు భూమండలంలో 22 అవతారాలు ఎత్తాడని చెప్పుకున్నాం కదా. అందులో ఒక అవతారం కపిల అవతారం. పూర్వం మనువులలో మొదటి మనువు స్వయంభువ మనువుకి చాలామంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు. ఇదివరలో కూడా చెప్పాం, మళ్ళీ చెబుతున్నాం. ఆయన బ్రహ్మదేవుడు తాను సృష్టి చేయడానికి ఇక మీదట నాకు సహాయకులు కావాలి అనుకున్నాడు. అనుకుని కుడి చేతి నుంచి ఒక మహాత్ముడిని సృష్టించాడు. ఆయనే మనువులలో మొదటి మనువు. స్వయంభూ అంటే బ్రహ్మ, ఆయన నుంచి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు. ఎడమ చేతి నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె కొన్ని 100 మంది కంటే అందగత్తే, అందుకే శతరూప అన్నారు. ఈ స్వయంభువ మనువు శతరూప సృష్టిలో మొట్టమొదటి దంపతులు. అప్పటి వరకు బ్రహ్మదేవుడు తన దివ్యశక్తితో జనాలను సృష్టించాడు. తన ముఖం నుంచి, నోట్లోంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి, అవయవాల నుంచి సృష్టించాడు. ఇక ఇలా కాదనుకుని ఒక స్త్రీని పురుషుణ్ణి సృష్టించాడు. ఈ స్వయంభువుని శతరూపని భార్యాభర్తలను చేశాడు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు మైథున క్రియ ద్వారా, రతిక్రీడ ద్వారా సంతానం పొందండి. ఈ పురుషుడిలో రేతస్సు, స్త్రీలో రజస్సు పెడుతున్నాను, మీ ఇద్దరు సంగమం ద్వారా సంతానం పొందండి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ చాలామంది కొడుకులు పుట్టారు. అందులో ముఖ్యమైన వాళ్ళు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు, ఉత్తముడును. ప్రియవ్రతుడు కొడుకు ఈ భరతుడు లాంటి వాళ్ళు. ఇక ఇది కాకుండా కూతుళ్ళు కూడా పుట్టారు. ఆ కూతుళ్ళలో ఒక ఆవిడ పేరు దేవహూతి. దేవహూతి పుట్టగానే ఈ స్వయంభూమనువుకి ఇంత అందగత్తే, బుద్ధిమంతురాలైన ఈ కూతురికి తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడా అని అనుమానం వచ్చింది. నా కూతురు లాంటి కూతురు ఎక్కడ ఉండదు ఈ ప్రపంచంలో, ఇది బుద్ధిమంతురాలు, ఉత్తమురాలు, పరమసుందరి, దీనికి సరైన వాడు ఎవడు అనుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కర్దముడని ఒక ప్రజాపతి ఉన్నాడు, నా ముఖం నుంచి పుట్టాడు. ఆ కర్దమ ప్రజాపతి ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్నాడు హిమాలయాల్లో సిద్ధాశ్రమం దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ కూతుర్నిచ్చి పెళ్లి చేయి అంటే దేవహూతిని కర్దముడికి ఇచ్చాడు. ఈ కర్దమ ప్రజాపతి దేవహూతి చాలా కాలం కాపురం చేశారు. కర్దముడు అస్సలు కళ్ళిప్పేవాడు కాదు, అలాగే కళ్ళు మూసుకు తపస్సు చేసేవాడు. దేవహూతి ఆయనకి చాకిరీ చేసి 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 బక్క చిక్కిపోయిందిట. ఎప్పుడు ఆయన ఆనందంతో పలకరించలేదు. పెళ్ళయిందన్న పేరే కానీ ఒక్కనాడు కూడా ప్రేయసి ఎలా ఉన్నావు అనలా, ప్రేయసి మనోహరి వరించి చేరవే అనలేదు. ఆయన తరించడానికి తపస్సు చేసేవాడు. కళ్ళు తెరిచినప్పుడు ఆవిడ వచ్చేది, ఆయనకి స్నానం చేయడానికి నీళ్ళు ఇచ్చేది, ఆయనకి బట్టలు ఇచ్చేది, జలం ఇచ్చేది, ఆహారం చేకూర్చేది, అన్నీ పుచ్చుకునేవాడు. మళ్ళీ ఈయన తపస్సు చేసేవాడు. పాపం భర్త పెడితే కానీ అన్నం తినను అని భీష్మించుకుందిట ఆవిడ. ఇలాంటి భార్యలు కూడా ఉంటారు. మా ఆయన వచ్చి నువ్వు అన్నం తినంటే కానీ నేను అన్నం ముట్టనండి అనుకుందిట. ఈయన అన్నం తినమండో ఆవిడ తినదో. 100 ఏళ్ళు తపస్సు చేశాడు ఈయన. 100 ఏళ్ళు ఆవిడ తపశ్శక్తితో బతికింది, కానీ బక్క చిక్కిపోయి ఎండిపోయిందట పాపం. 100 ఏళ్ళు అలా తపస్సు చేశాక కర్దముడికి జాలి కలిగింది. ప్రేమగా దగ్గరికి తీసుకుని, నేను నిన్ను చాలా పరీక్షించి ఇబ్బంది పెట్టాను, ఆ పరీక్షలో నెగ్గావు, ఎన్నాళ్ళు ఆహారం తినకుండా నన్ను ఎలా సేవించావు వెర్రిదానా, ఇప్పుడు నువ్వు నిజంగా నాకు ప్రియురాలివి, కోరుకో నీకేం కావాలో అంటే నాకు నీ వల్ల కామోపభోగాలు కావాలి అంది. అయితే 1000 ఏళ్ళు నీతో తిరుగుతాను, 1000 ఏళ్ళ తర్వాత మాత్రం నిన్ను వదిలేసి నేను తపస్సుకి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నీకు నాకు విడాక్ 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 అన్నాడు.
1000 ఏళ్ళు చాలులేండి అంది పాపం. ఆ వెంటనే ఆశ్చర్యకరమైన ఒక తమాషాకరమైన సంఘటన జరిగింది. కర్దముడి యొక్క తపఃప్రభావంతో అక్కడికి ఒక విమానం వచ్చింది. ఆ దివ్య విమానం నుంచి 1000 మంది అప్సరసలు వచ్చారు. వాళ్ళు వచ్చి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని ఈవిని తీసుకెళ్ళి నదిలో స్నానం చేయించారు. వెంటనే వాడు మంచి సౌందర్యవతి అయిపోయింది. అసలే సౌందర్యవతి ఇంకా అందంగా అయింది. చిక్కిపోయిన శరీరం మళ్ళీ చక్కగా తయారయ్యింది. పూర్వం కంటే అందంగా తయారయ్యింది. ఈ అప్సరసలు ఆవిడ ఒళ్ళంతా సెంట్లు పూశారు, గంధాలు పూశారు, వస్త్రాలు ధరింపజేశారు, నగలు వేశారు. ఈ నగలన్నీ వేసుకున్నాక ఆవిడ్ని విమానం ఎక్కించారు. ఆ విమానంలో మంచి కుర్రాడు ఒకడు, అంటే అచ్చం నాలంటాడనమాట, ఓ 25 ఏళ్ల కుర్రగాడు నగలు వేసుకుని నెత్తి మీద కిరీటం పెట్టుకుని ధగధగలాడుతూ కనపడ్డాడు. ఈవిడు తెల్లబోయి ఎవడ్రా వీడు అనుకుంటూ ఉంటే నన్ను మర్చిపోయావా అన్నాడు ఈయన. ఇంతకీ ఆయనే కర్దముడు. తపశ్శక్తితో మహారాజకుమారుడిగా మారిపోయాట. ఇప్పుడు అర్థమైందా మహాత్ములు ఎంత గొప్పవాళ్ళో? నేను తలుచుకుంటే అలా మారిపోగలను, కానీ బాగుండదని ఆగిపోయా, మళ్ళీ పురాణాలు అయిపోతాయని. కాబట్టి ఈ విధంగా ఆయన తన తపశ్శక్తితో ఒక యువకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆవిడతో 1000 సంవత్సరముల పాటు అందులో తిరిగేట. ఆవిడకి చాలామంది సంతానం కలిగారు. కూతుళ్ళు కొడుకులు పుట్టారు ఈ 1000 ఏళ్లలో. అయినా ఆవిడికి తృప్తి తీరడంలా ఆవిడ, ఏమండి 1000 ఏళ్ళు మీతో కామోపభోగాలు అనుభవించినా ఇంకా నాకు తృప్తి తీరడం లేదండి అంటే ఇంకో 1000 ఏళ్ళు తిరిగాడు. అలా 10,000 సంవత్సరాలు ఆవిడ సంతోషపెట్టాట. ఇక తర్వాత నువ్వు ఇలా ఎంతకాలమైనా ఇంకా కావాలంటావు, ఇక నీకు నాకు రామ్ రామ్ నే వెళ్ళొస్తానన్నాడు. అప్పుడు ఆవిడ, ఏమండి మీ దారిని మీరు ముక్తి పొందుతారు, నా బతుకేమిటండి, పుట్టిన కొడుకులంతా మహారాజులను లేక రాణులు అవుతారు, నాకు కూడా ముక్తి ఇచ్చే ఒక గొప్ప కొడుకు కావాలి, ఒక మహాపౌరాణికుడు, ఒక అవతారమూర్తి నాకు కావాలి. పద్మాకర్ గారు లాంటి వాడు ఒకడు ఉంటే వాడి ద్వారా పురాణాలు విని తరిస్తాను, నాకు అటువంటి కొడుకునిచ్చి ఆ తర్వాత మీ ఇష్టం మీ దారిని వెళ్ళిపోండి అంది. అప్పుడు ఆయన తన తపశ్శక్తితో ఆవిడికి శ్రీ మహావిష్ణువునే గర్భంలో ప్రవేశపెట్టాడు. శ్రీమన్నారాయణుడు తన అంశతో ఆవిడ కడుపులో ప్రవేశించి పుట్టాడు. ఆయనే కపిల మహర్షి, కపిలుడు అనే పేరుతో పుట్టాడు. ఈ కపిలుడు పుట్టిన స్థలమే ఇవాళ మనం కాలిఫోర్నియా అంటున్నాం. అసలు కాలిఫోర్నియా కదా, అది కపిలారణ్యం. అక్కడే కపిలుడు పుట్టి చాలా కాలం తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా అక్కడ కొన్ని కొండల మీద కపిలుడి యొక్క బొమ్మలు ఉంటాయి, విగ్రహాలు, నారదుడి బొమ్మలు. అందుకే స్వామి పరమహంస యోగానంద అక్కడికి వెళ్ళిపోయాడు, కాలిఫోర్నియా. అది ఒకప్పుడు కపిలుడి యొక్క అరణ్యం. ఆ కపిలారణ్యం దగ్గర ఆయన పుట్టగానే కర్దముడు, ఇదిగో ఇతడు విష్ణువు, నల్లగా ఉంటాడు, నల్లని మేఘఛాయ శరీరంతో ఉంటాడు. ఇతడు యోగశాస్త్రంలో ఆరితేరినవాడు, సాంఖ్యయోగి. ఈ యోగీశ్వరుడి వల్ల నువ్వు తరిస్తావు, అతని ద్వారా జ్ఞానబోధ పొంది ఆయన ద్వారా వైకుంఠానికి వెళ్ళిపో. ఇక నాకు నీకు సంబంధం లేదని ముందే చెప్పాను, నేను వెళ్ళొస్తాను అని చేతులలా ఊపి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ కర్దముడు తన భార్య కనబడితే ఒట్టుట. ఆ తర్వాత దేవహూతి ఇప్పుడు వైరాగ్య సంపన్నురాలయ్యింది. ఇప్పటికి ఆవిడకి భోగాల మీద విరక్తి కలిగింది. బంగారం లాంటి పుత్రుడు పుట్టాడు కదా, భగవంతుడే కపిలుడిగా కుమారుడిగా పుట్టాడు కనుక ఆయన పాదాలు ఆశ్రయించింది. తల్లిని పశ్చిమ సముద్ర తీరంలో, ఏది కపిలారణ్యం దగ్గర అంటే పసిఫిక్ సముద్ర తీరంలో కూర్చోబెట్టి మహానుభావుడు కపిలుడు ఆవిడకి అనేక యోగములు చెప్పాడు. అందులో ఒక గొప్ప యోగమే సాంఖ్యయోగం. అదే కపిల సాంఖ్యయోగం. ఎంత గొప్ప శాస్త్రం అండి అది, చాలా గొప్ప శాస్త్రం. దాని మీద అసలు రీసెర్చ్ చేయాలి, ఎన్నాళ్ళైనా చేయవలసిందే. కపిలుడు సాంఖ్యయోగం చెప్పి ఆఖరణ ఆవిడకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని చెప్పాడు. నారాయణ మంత్రం ఉందే చాలా గొప్పదనమాట. ఇది యజ్ఞములు చేయవలసిన అవసరము లేకుండా తరింపచేసే మంత్రం. ఏ విధమైన తపస్సులు అక్కర్లేదు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, సమాధి, ధ్యానం ఏం అక్కర్లా. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అష్టాంగ యోగాలు అక్కర్లేదు, యజ్ఞములు అక్కర్లేదు, దానములు శౌచములు ఏమీ లేకపోయినా గురువు ద్వారా ఉపదేశము పొంది నిరంతరం చేసినంత మాత్రం చేత మానవులను తరింపచేసే అపూర్వ దివ్య మంత్రం అష్టాక్షరీ మంత్రం. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదంటే ఎవరైనా చేయొచ్చు అన్నారంతే. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యత పొందు. దానవులు, దైత్యులు, సర్పములు,
మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఎవడైనా నిరంతరం ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపము చేసినంత మాత్రం చేత వాడు ధన్యుడవుతాడు. సర్వ వేదేషు యత్పుణ్యం, సకల వేదములు చదవడం వల్ల ఎంత పుణ్యము లభిస్తుందో అంత పుణ్యం అష్టాక్షరీ మంత్ర జపం వల్ల వస్తుంది. సర్వ తీర్థేషు యత్ఫలం, నిరంతరం గంగా, యమున వంటి నదులలో స్నానం చేస్తూ ఈ గయా, ప్రయాగ, కాశీ, నైమిశారణ్యం వంటి యాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏదో అది కేవలం అష్టాక్షరీ మంత్రం గురువు ద్వారా ఉపదేశం పొంది చేయడం వల్ల వస్తుంది. మళ్ళీ ఈ అష్టాక్షరీ మంత్రం జపం చేసేవాడికి శివద్వేషం ఉంటే మాత్రం మోక్షం రాదట. శివుణ్ణి ద్వేషించేవాడు ఎన్ని జపములు చేసినా నాశనం అయిపోతాడు. శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించిన, విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించిన శివకేశవులు ఇద్దరు వాడిని గంట అవతల పారేస్తారు. అందువల్ల భేదభావం లేకుండా, అన్యదేవతా ద్వేషము లేకుండా గురుభక్తితో ఈ అష్టాక్షరీ మంత్రం నిరంతరం జపం చేసి ధ్యానం చేసిన వాడు అనేక ఫలితములు పొందుతాడు. ఎన్నిసార్లు చెప్పానండి మీకు, ఏం కష్టం అక్కర్లేదట. ఒక్కసారి నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. అలా హాయిగా అప్పుడప్పుడు ఒకసారి నారాయణ అనుకోండి అంతే. అందువల్ల ఈ అష్టాక్షరీ మంత్రాన్ని కపిలుడు శ్రీమన్నారాయణుడు మాతృశ్రీ మీద ఉన్న ప్రేమతో ఇచ్చాడు. ఈ మంత్ర జపం చేసుకో, ఈ సముద్ర తీరంలోనే నన్ను ధ్యానించు, సముద్రుడు వచ్చి నిన్ను తనలో కలుపుకొని క్షీర సముద్రంలో ఉన్న వైకుంఠానికి పంపేస్తాడు. లవణ సముద్ర తీరంలో జపం చేస్తే లవణ సముద్రుడు క్షీర సముద్రంలో గంటుతాడు. అక్కడ క్షీరవారాశిలో శేషుడి మీద శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఆ విధంగా తల్లి దగ్గర సెలవు తీసుకుని ఆయన అక్కడ చాలా కాలం తపస్సు చేశాడు. తల్లిని మోక్షానికి పంపేశాడు. తదనంతరం ఏం చేశాడు ఆయన, కొంతకాలం పోయాక ఒక ఇబ్బంది వచ్చింది. సముద్ర తీరంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు కాలకేయులు, నివాత కవచులు అనే రాక్షసులు సముద్రంలో చేరారు. ఈ రాక్షసులు అతి భయంకరులు. వీళ్ళంతా దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళి దేవతలను ఎప్పుడూ పట్టి పీడిస్తూ ఉండేవారు. దేవతలు వాళ్ళని చంపాలనుకున్నప్పుడల్లా వాళ్ళు వచ్చి సముద్రంలో దాక్కునేవారు. పైగా కపిలుడు ఉన్నటువంటి సముద్ర తీరం అది. ఆ సముద్ర తీరంలోకి వచ్చి సముద్రంలో దాక్కునేవారు. సముద్రంలో ఉన్నంత వరకు వారు ఎవరికీ కనపడరు అని బ్రహ్మ వాళ్ళకి వరాలు ఇచ్చాడు. ఎన్ని ఇబ్బందులు చూడండి దేవతలకి. దేవతల్ని హఠాత్తుగా చావగొట్టి తీరా దేవతలు వాళ్ళని చంపబోతుంటే వాళ్ళు పరుగు పరుగులు వచ్చి సముద్రంలో దాక్కునేవారు. సముద్రంలోకి దేవతలు వచ్చినా వాళ్ళు కనబడేవారు కాదు. ఎందుకంటే సముద్రంలో ఉన్నంత వరకు వారు ఎవరికీ కనపడకుండా బ్రహ్మ వరాలు ఇవ్వడం వల్ల. దాంతో చచ్చే చావైంది దేవతలకి. అక్కడికి దేవతలే కాదట, హఠాత్తుగా ఈ రాక్షసులు మునీశ్వరుల మీద, మీబోటి భక్తుల మీద దాడి చేసి మిమ్మల్ని అందరినీ కరకరకర నవిరి తినేసేవారట. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి మీరు ఇక్కడ నా ఉపన్యాసం అండి అనుకున్నారు, కానీ వాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ బఠానీలు తిన్నట్టు తినేసేవారు, పకోడీలు తిన్నట్టు తినేసేవారు. దాంతో దేవతలు భయపడిపోయారు. ఈ దుర్మార్గుల్ని మనం ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళు ప్రజల్ని హింసిస్తున్నారు, దేవతల్ని హింసిస్తున్నారు, యజ్ఞములు పాడు చేస్తున్నారు, తీరా వాళ్ళని చంపబోతే సముద్రంలో దాక్కుంటున్నారు. సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికీ కనపడరు. కాబట్టి వీళ్ళని చంపాలంటే దీనికి ఒకటే మార్గం, సముద్రంలో చుక్క నీరు ఉండకూడదు. సముద్రంలో చుక్క నీరు లేకుండా చేయడం ఎవరి వల్ల అవుతుంది? అదేమన్నా మాటలా? గట్టిగా సీసాడు నీళ్లు పెడితే సీసాయే తాగలేకపోతున్నాం.
సీసాలు తాగి కూడా తాగేస్తారు, అది వేరే అనుకోండి. మనం కనీసం మంచినీళ్ళు కూడా తాగలేం కదా గట్టిగా. అందుకని వాళ్ళు ఏం చెయ్యాలని ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి అగస్త్య మహర్షి గుర్తుకొచ్చాడు. వెంటనే అగస్త్యుల దగ్గరికి వెళ్ళారు. ఋషీశ్వర మహాత్మా, శివుడి తర్వాత శివుడు అంతటి వాడివి, నీకంటే గొప్పవాడి ప్రపంచంలో మరొకడు లేడు, మహాతపస్యాలివి, నీవు తలుచుకుంటే మమ్మల్ని రక్షించగలవు రాక్షసుల నుంచి, అనగా మీకేం కావాలన్నాడు ఆయన. సముద్రంలో నీళ్లు లేకుండా మొత్తం నీళ్ళన్నీ ఎండగట్టేయి అన్నారట వాళ్ళు. ఎవరైనా ఇలాంటి వరం కోరితే అసలు ఇవ్వగలమా మనం? సముద్రంలో నీళ్ళు మామూలుగానే డ్రాప్ తాగితే వాంతి అవుతుంది, మామూలుగా అన్నం తింటేనే వాంతులు అవుతున్నాయి వచ్చిన పిల్లలకి. అటువంటిది ఇక సముద్రంలో నీళ్లు తాగితే, ఉప్పు నీళ్లు తాగితే వెంటనే కక్కుకోకుండా ఉంటాడు. కానీ అగస్త్యుల వారు తన తపశ్శక్తితో ఏమన్నాడు, సముద్ర జలం తాగాలి, అంతే కదా, తాగేస్తానని వరం ఇచ్చాడు. తపశ్శక్తి ఉండడం వల్ల వరం ఇచ్చాడు. వెంటనే దేవతల్ని వెంట పెట్టుకొచ్చాడు. సముద్ర తీరం దగ్గరకు వచ్చి సముద్రం దగ్గర నిలబడి చెయ్యి చాచి, సముద్రమా మొత్తం నా చేతిలోకి వచ్చేయి అన్నాడంతే. అంత సముద్ర జలం ఆయన చేతిలోకి ఓ చిన్న డ్రాప్ వాటర్ కింద వారిపోయి వచ్చేసిందిట. మనం కేశవాయ స్వాహ అని చేతిలోకి నీళ్లు పోసుకుంటే ఉద్ధరణితో, అలా ఉద్ధరణితో చేతిలోకి పోసుకునేంత నీరుగా మారిపోయి సముద్రం అంతా వచ్చింది. ఓం కేశవాయ స్వాహ అని తాగేశాడు. ఇక మాధవాయ స్వాహ లేదు, గోవింద నారాయణాయ స్వాహ లేదు, ఒక్క గుటకతో తాగేసేట. అందుకని ఎర్రాప్రగడ మహాభారతం అరణ్య పర్వంలో అద్భుతమైన పద్యం రాశాడు. అతి గాంభీర్య విభూతి ఏకచుళుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునితో హఠాత్తుగా ఆకాశంలో శరత్కాలంలో ఓ నక్షత్రం కనపడిందిట. ఆ నక్షత్రం ఏమిటో చెప్పకుండా ఏమంటాడు, ఆకాశంలో ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎవరు అంటే సముద్రం దగ్గరకు వచ్చి తన మహామహిమతో మొత్తం సముద్రమును ఏకచుళుక అంటే ఒక్క పుడిసిరి, ఇలా వేలు పెడితే పుడిసిరి అంటారు దీన్ని, పుడిసిరిలోకి సముద్రమును మొత్తం తీసుకుని గుటుక్కుని తాగేశాడు. సముద్రం యొక్క అహంకారం పూర్తిగా నాశనం చేసేసిన వాడు అంతటి మహానుభావుడు ఆకాశంలో కనబడ్డాడు. అంటే అగస్త్య నక్షత్రం కనబడిందిట. అగస్త్యుడు నక్షత్రం ఈ ఆకాశంలో ఉంటాడు కదా, శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో కార్తీక మాసంలో దక్షిణం వైపు కనపడతాడు ఆయన. ఆ నక్షత్రం ధగ వెలిగిపోతూ ఉంటుంది. ఆ అగస్త్య నక్షత్రం కనపడింది అనడానికి ఇంత చమత్కారం చేశాడు. ఒక్క పుడిసిలిలోకి మొత్తం సముద్ర జలాన్ని తీసుకుని తన మహా తపో మహిమతో గుటుక్కున తాగి సముద్రుడి అహంకారం నాశనం చేసేసాట. నిశ్శేష అంటే ఎంత కూడా మిగలకుండా, శోషిత ఎండగట్టబడిన, పాదోధిపయస్కుడు సముద్ర జలము గలవాడు. అప్పుడు తాగితే మళ్ళీ చాలా కాలం సముద్రంలో నీరు లేక సముద్రం అంతా బీడైపోయి ఇసుక కుప్పలతో ఉండేదట. గొయ్యి కనపడే తప్పేం ఉండేది కదా అందులో. ఒక్క డ్రాప్ వాటర్ లేదు తెలుసా, మొత్తం సముద్ర జలం తాగేశాడు. తాగ్గానే ఇప్పుడు సముద్రం లేదు కదా, కాబట్టి సముద్రంలో అడుగున దాక్కుని ఉన్నటువంటి రాక్షసులు బయటపడ్డారు. నీళ్లలో ఉంటే కనపడరు తప్ప నీళ్ళు లేకపోతే వాడు బయటపడ్డారు. అప్పుడు దేవతలు వాళ్ళని చితక్కొట్టి పారేశారు. 300 మంది చచ్చిపోయారు. ఇంకో 1/4 బాబోయ్ ఇంకెప్పుడు మేము మీ జోలికి రామని దండం పెట్టి ప్రహ్లాదుడి దగ్గరికి పారిపోయి అతని శరణు పొంది అతని కరుణతో బతికారు. ఇప్పుడు మళ్ళీ దేవతలంతా వచ్చి సముద్రంలో నీళ్లు లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అండి, సముద్ర జలం ఎండకి ఆవిరై ఆకాశంలో మేఘాలు అవ్వాలి, ఆ మేఘములు వర్షాకాలంలో చల్లగాలికి మళ్ళీ వర్షించాలి, ఆ వర్షజలం భూమి మీద నదులుగా ప్రవహించాలి, నదీ జలం సముద్రంలో కలవాలి, మళ్ళీ సముద్ర జలం మేఘం అవ్వాలి. ఇది ఒక చక్రం, ఇది వాటర్ సైకిల్. భూగర్భ జలాలు లేకపోతే ప్రమాదం. కాబట్టి తాగిన నీరంతా మళ్ళీ కక్కండి అంటే కక్కడానికి ఏమీ లేదు. ఒక్క గొక్కలో తాగగానే అదంతా కడుపులో డైజెషన్ అయిపోయింది, జీర్ణం అయిపోయింది. డైజెషన్ అవ్వకుండా మోషన్స్ అవ్వడానికి ఆయన ఏమైనా మామూలు వాడా? తింటే పట్టలేదండి, ఓసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తానండి అనడానికి ఆయన మామూలు మనవుడు కాదా, మొత్తం జీర్ణం అయిపోయిందిటండి. ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆ మహానుభావుడు. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత చాలా కాలం భూమి మీద సముద్రం లేదు, మళ్ళీ సముద్రం సగరుడి వల్ల వచ్చింది, లేకపోతే సముద్రమే లేదు ఇవాళ. అప్పుడు అగస్త్యుని గొప్ప శక్తి అంటే వాడికి అర్థమైంది. ఓహో ఈ బాబు సముద్రమే అరిగిపోతే ఇంక వీడి కడుపులో కడితే ఏది అరగదో అనుకున్నారు వాళ్ళు.
సరే, దేవతలకి ప్రస్తుతానికి ఆపద వాళ్ళకి లేదు, వాళ్ళకి వచ్చే నష్టం లేదు. ఆ తర్వాత ఏమైంది, ప్రజలకి చాలా కాలం నీటి సమస్య లేకుండా యజ్ఞములు చేయటం వల్ల, యజ్ఞం వల్ల ఆకాశం నుంచి ఎక్కడికక్కడ భూగర్భ జలం వచ్చేది. సముద్రం లేకపోయినా, మేఘాలు లేకపోయినా నీటి కొరత లేకుండా యజ్ఞములు కాపాడాయి. ఎందుకు చెప్తున్నారు ఇదంతా మీకు? ఇంద్రుడితో బ్రహ్మగారి ఈ మాట చెప్పాడు. ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, సగరుడి కొడుకులు పరమపాపాత్ములు భూలోకంలో ఈ మధ్యకాలంలో 99 యజ్ఞములు వాళ్ళ నాన్న చేత చేయించామనే అహంకారంతో ప్రజల్ని హింసిస్తున్నారు, చావుగొట్టేస్తున్నారు, వాళ్ళ నుంచి ప్రజల్ని రక్షించవరగానే అప్పుడు బ్రహ్మ, నువ్వేం కంగారు పడక్కర్లా, కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు. ఈ దుర్మార్గుల్ని, సగరపుత్రుల్ని చంపడానికి విష్ణువు భూలోకంలో అవతరించాడు. ఆయన కపిలుడు అనే పేరుతో ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ సముద్రం ఎండిపోయింది. ఎండిపోవడం వల్ల సముద్ర తీరములో మాత్రమే తపస్సు చేసుకోవాలి, ఎండిపోయినటువంటి ప్రాంతంలో ఉండకూడదనుకుని పాతాళానికి వెళ్ళిపోయట. ఈ ఎండిపోయిన సముద్రం నుంచి, అంటే కాలిఫోర్నియా సముద్రం ఉందే, పసిఫిక్ సముద్రం, అక్కడ లాంగ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది, లాంగ్ బీచ్. ఆ బీచ్ అమ్మట కిందకి దిగిపోయాడు ఆయన, పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళ లోకంలో ప్రహ్లాదుని యొక్క నగరానికి కొంచెం దూరంలో ఓ చిన్న ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి ఈ సగరుడు కొడుకులు వెళ్ళారా, ఇక మిగతా సంగతి అంతా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఈ మూర్ఖుల సంగతి ఆయనకు వదిలేయి అనగా, మంచి సలహా ఇచ్చావు స్వామి అని బ్రహ్మగారికి నమస్కరించాడు. బ్రహ్మగారు, నేను ఎప్పుడు మంచి సలహా ఇస్తాను, పాటించకపోతే మీ కర్మ అన్నాడు ఆయన. ఇక ఇప్పుడు ఈ అహంకార పూరితులైన సగరపుత్రులు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి, ఏం గురు అన్నారట. ఇదివరకు గురువు గారు వినయంగా నమస్కరించేవారండో, ఇప్పుడు అహంకారం పెరిగిందిగా, కళ్ళు నెత్తికెక్కి ఏం గురువు అన్నారు. వశిష్ఠుడు నవ్వుకున్నాడు. ఆయన పెద్ద పట్టించుకోడు, ఈ శిష్యులు దండం పెడితే అంత, దండం పెట్టకపోతే అంత, గురువు గారు అంటే అంత, గురువా అంటే అంత, మంచి అంటే అంత, చెడ్డ అంటే అంత, లైక్ కొడితే అంత, డజలైక్ కొడితే అంత. ఈ బోడి వాళ్ళందరినీ పట్టించుకుంటారా? పౌరాణికులు మేము పట్టించుకుంటామా? ఇవి నిందాస్తుతులకు అతీతంగా ఉంటే వాడు జ్ఞాని. మహాత్ములు ఇవేం పట్టించుకోరు, పొగిడితే అంత, తెగడితే అంత. అందువల్ల ఆయన పట్టించుకోకుండా, ఏం నాయనలారా అనగా, మా నాన్నగారి చేత 100వ యజ్ఞం చేయించడం ఏంటండి, ఇప్పటికే 99 పూర్తయ్యాయి, 100వ యజ్ఞం పూర్తయిందంటే మా తండ్రి గారు ఆ 100వ అశ్వమేధ యాగ మహాప్రభావం వల్ల ఇంద్రుడైపోతాడు, ఆయన ఇంద్రుడైతే మేము దేవపుత్రులం అవుతాం, తొందరగా యజ్ఞం పూర్తి చేయించండి అనగా, మీ పని పూర్తి చేస్తాను ఆయన, మీ పని తొందరలోనే పూర్తయ్యేలా చేస్తా అన్నాడు ఆయన. అంటే అర్థమైందిగా మీకు, మీ పని అయిపోయినట్టేగా, గ్యారంటీ పూర్తవుతుంది మీ పని అని ఒక ముహూర్తంలో యోపస్తంభం నాటి దీక్షా కంకణ ధారణ చేయించి గుర్రాన్ని వదలమన్నాడు. ఎందుకో ఈసారి యజ్ఞం మొదలెడుతున్నప్పుడే సగరుడికి ఎడంకన్ను అదిరిందిటండోయ్. ఈ యాగం ఏదో కొంచెం తేడాగా ఉందని అనిపించింది పాపం. అయినా కాలోహి దురతిక్రమ, కాలం ఎవరం దాటలేం. తెల్లని గుర్రం, కుడి చెవి నల్లగా ఎడమ చెవి తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రమును అశ్వమేధమునకు వాడతారు. ఆ గుర్రమునకు పైన, సరిగ్గా శిరస్సుకు పైన ఓ చిన్న జెండా తగిలిస్తారు. ఆ జెండా మీద వాళ్ళ రాజ్య చిహ్నం పెడతారు. సూర్యవంశపు రోజులందరికీ జెండా మీద సూర్యుడు ఉంటాడనమాట, అది సూర్యధ్వజం. ఆ ధ్వజానికి హారతిచ్చి సూర్యుడిని స్తుతించి ఈ గుర్రాన్ని వదులుతారు. ఈ గుర్రం మొత్తం భూమండలం అంతా తిరిగి రావాలి. ఏడాది పాటు ఎక్కడెక్కడ తిరిగితే అక్కడికి తిరిగి రావాలి. ఈ ఏడాదిలోపు ఆ గుర్రమును దారిలో ఎవరూ బంధించకూడదు, బంధిస్తే వాళ్ళని చావగొట్టి గుర్రాన్ని విడిపించాలి. అందుకే ఈ యాగం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఎందుకని, శత్రువులు బంధించినప్పుడు శత్రువుల్ని జయించి ఆ గుర్రాన్ని విడిపించకపోతే యాగం ఆగిపోతుంది. కానీ ఆ రోజుల్లో నియమం ఏంటంటే, గుర్రమును మాత్రం చంపరు వాళ్ళు, శత్రువులు బంధిస్తారంతే. ఆ బంధించిన వాళ్ళని చావగొట్టి చెవులు మూసి చంపి విడిపించాలి గుర్రాన్ని. ఇలా అయ్యాక ఆ గుర్రం వెనక్కి వచ్చాక అప్పుడు యజ్ఞం మొదలెడతారనమాట. ఈ గుర్రాన్ని వదిలేటప్పుడే సగరుడికి అనుమానం వచ్చింది. అయినా సూర్యుడు ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడులే, మా వంశానికి అపకీర్తి రాకుండా అని ఆ సూర్యుడికి నమస్కరించాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని భక్తితో సూర్యుడికి నమస్కరించాడు. రెపరెపలాడుతున్న ధ్వజం మీద ఉన్న సూర్యభగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. 7 గుర్రములు పూంచిన రథమును ఎక్కి
తీవ్రమైన కిరణములతో లోకములను మార్చే సూర్యభగవానుడా నీకు నమస్కారం. ప్రచండుడు ఆయన, తీవ్రమైన కిరణాలు ఉంటాయి ఆయన దగ్గర. కశ్యపాత్మజం, కశ్యపునకు అదితికి కొడుకుగా పుట్టాడు. అందువల్ల అప్పటి నుంచి కశ్యప పుత్రుడు కాశ్యపుడు అని పిలుస్తారు. అదితి కొడుకు గనక ఆదిత్యుడు అంటారు. ఆయన చేతిలో ఎప్పుడు తెల్ల తామర పువ్వు ఒకటి ఉంటుందండి. తెల్ల తామర పువ్వు ధరించకుండా ఎప్పుడూ ఆయన రథం ఎక్కడు. అలా శ్వేత పద్మమును ధరించే దేవుడవైన నీ గురించి నమస్కరిస్తున్నాను. సూర్యుడి గురించి వినయముతో నమస్కరిస్తున్నాను. ప్రణామము అనే శబ్దం అకారాంత పుల్లింగం ఉండవు. ప్రణామ అష్టాంగ ఉచ్యతే, అందుకే ప్రణామోష్టాంగ ఉచ్యతే అవునా. కాబట్టి ఆఖరణ సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామనాలి. ప్రణామాని కాదు, నపుంసకలింగం కాదు అది. ప్రణామాన్ ఇక మీద గుర్తుపెట్టుకోండి. తెలుసో తెలియక రోజు సాష్టాంగ ప్రణామాని అన్నారనుకోండి, అవి నామములు కాదు ప్రణామాలు. అది పుల్లింగం కనుక బహువచనంలో ప్రణామాన్, రామశబ్దంలాగా రామాన్లాగా వాడాలన్నమాట. ఎంత వద్దనుకున్నా, నేను పట్టించుకోకూడదు అనుకున్న అపశబ్దం చెవుకొస్తే అప్పుడు ప్రాణం గదగదలాడిపోతుంది. ఈ భాష మీద ఉన్న పట్టు పోదాం. న్యాయం కూడా కదండి మరి. స్వజనము అనమంటే స్వజనము అన్నాం అనుకోండి, స్వా బదులు స్వా పెడితే స్వా అంటే కుక్క, స్వజనము అంటే మనవాళ్ళు, స్వజనము అంటే కుక్కలని అర్థం. ఎంత తేడా వచ్చింది స్వాకి స్వాకి, అవునా? ఒక్క పిసర్లో చాలా అర్థం మారిపోతుంది. ధామము, ధామము అంటే తేడా. ధామము అంటే మాల, ధామము అంటే నివాస స్థానం. ఎంత తేడా వచ్చిందండి ఒత్తు లేకపోతే. ఈ విధంగా చిన్ని చిన్ని విషయాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయన్నమాట. ఎంతెందుకు శాకాహారము అన్నదానికి శాఖాహారానికి చాలా తేడా. శాకము అంటే కూర, శాఖ అంటే కొమ్మ, ఒత్తేరంటే శాకాహారం అంటే కొమ్మలు తింటున్నారన్నమాట. మీరు వేప కొమ్మలు విరుచుకు తింటున్నారన్నమాట. కొమ్మలు తింటాడు ఎవడన్నా. శాకము అంటే కూర, శాకాహారం అదనమాట. అలాగే ఫలహారం ఒత్తకుండా పలహారం అని పెట్టండి. ఇక్కడ ఇది పలహారశాల అని ఒత్తు లేకుండా పెడితే, ఫలము అంటే పండు, ఫలహారశాల అంటే ఇక్కడ పళ్ళు పెడతారని అర్థం. ఒత్తు తీస్తే ఫలము అంటే ఏమిటో తెలుసుగా, ఆమిషం, పలలం, ఫలం, మాంసం అని అర్థం. ఫలము అంటే ఒత్తులైతే మాంసం అని అర్థం. ఆమిషము అన్న, ఫలము అన్న, పలలము అన్న, మాంసము అన్న, వీటన్నిటికీ మాంసం అని అర్థం. ఒత్తు తీసి పలహారశాల అంటే అక్కడ రాగా చికెను, మటను ఇవి పెడుతున్నారన్నమాట. ఎంత తేడా వచ్చింది ఇక్కడ. పైగా బ్రాహ్మణ పలహారశాలట, ఇంకా మరీ దారుణం అది. పైగా పోయి పెడితే పెట్టావు, ఆ ముందు ఆ శబ్దం ఎందుకు పెట్టావు? వాడి రోజు వచ్చాక నీ దగ్గర మాంసం తింటాడు పాపం ఈ అమాయకుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క అక్షరంలో అంత తేడా వస్తాయి కాబట్టి అనుక్షణము శబ్దములను బేరీజు వేసుకుని నడుపుకోవాలను. ఇలా చెప్పినది మీరు ఏమనుకోకుండా మంచి చెప్పాం కనుక మీలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకోనుడు, అవునా? ఇప్పుడు సూర్యభగవానుడికి భక్తి శ్రద్ధలతో అలా నమస్కరించాడు. ఆయనకి నమస్కరించాక గుర్రాన్ని వదిలారు. గుర్రం అశ్వమేధయాగం అలాగా అశ్వమేధయాగానికి సంబంధించిన గుర్రం నడుస్తోంది. 60,000 మంది కొడుకులు, ఇంకా వేరే సైనికులు కూడా అక్కర్లా, వాళ్ళే ఉన్నారు కదండి. ఏకంగా 60,000 ఒకళ్ళ ఇద్దరా, ఏకంగా కరువు కాలం అన్నట్టుగా పుట్టేశారు వాళ్ళు ఏకంగా. అది కూడా ఒక కారణం ఉందండి. వాళ్ళ అమ్మ అలా కోరుకుందిట. ఆవిడకి ఒక సొరకాయ బుర్ర లాంటి బుర్ర పుట్టిందిట. ఆ బుర్ర పగిలి 60,000 మంది ఒకేసారి ఒకే కనుపులో వచ్చారట. ఆవిడకి ముందు ఒక ఆనపకాయ లాంటి ఒక ముద్ద పుట్టింది. ఆ ఆనపకాయ ముద్ద, చిచ్చి ఆనపకాయ ముద్ద పుట్టింది ఏమిటనుకుంటూ ఉంటే కంగారు పడకన్నాడు వశిష్ఠుడు. ఈ ముద్ద ముక్కలు అవుతుంది, ఆ ముక్కలు 60,000 ముక్కలు అవుతాయి, ఆ ముక్కల్లోంచి 60,000 పుడతారు. ఎలా ముక్కలయ్యి ఆనపకాయలోంచి వీళ్ళు పుడతారో అలాగే వీళ్ళ బతుకు ముక్కలు అయిపోతుంది అన్నాడు ఆయన. అన్నట్టే 60,000 పుట్టారు అందులోంచి. 60,000 మంది మహావీరులు కాబట్టి వేరే సైనికులు ఎక్కర్లేకుండా ఈ అశ్వమేధయాగానికి ఉన్న గుర్రాన్ని మేము రక్షిస్తున్నాం, ఎవడొస్తాడో రండి, వచ్చాడా ఇక వాడి జీవితంలో వెనక్కి వెళ్ళాడు. ఈ గుర్రము జోలికొచ్చిన వాడు తక్షణం నరకమో స్వర్గమో పొందుతాడని అహంకరించి తిరుగుతున్నారు. రాత్రిపూట గుర్రాన్ని వచ్చి చెట్టుకు కట్టి నిద్రపోయేవారు. ఓసారి వాళ్ళు తెగదిని తాగేసి ఆ గుర్రాన్ని చెట్టుకు కట్టి నిద్రపోయారు. అశ్వమేధయాగమునకు సంబంధించిన గుర్రము వెంట వెళ్ళేవాళ్ళు తాగకూడదండోయ్, తాగి తందనాలు ఆడకూడదు, నియమంతో వెళ్ళాలి. ఇప్పుడు పురాణం చెబుతున్నాం అంటే మేము ఎన్ని నియమాలతో ఉంటున్నామో మీకేం తెలుసునా? కింద కటిక నేల మీద పడుకుంటున్నాం, మంచం మీద పడుకోవటం లేదు, పిసరు తిండి తింటున్నాం. ఎప్పుడన్నా నేను భోంచేశాక గిన్నెలో అన్నం చూస్తే మీకు మతిపోతుంది.
అన్ని నియమాలతో నానాయాతన పడుతూ మేము పురాణం చెబుతూ ఉంటే హాయిగా కుర్చీలో కూర్చుని పురాణం వినడానికి ఏం అని నేను అలా వ్యాసుడు అన్నాడు. వ్యాసుడే కనుక ఎదురుకున్నా అంటే ఏం మాయిదారి అనేవాడు, తర్వాత ఏం మాట్లాడకుండా, అవునా? కాబట్టి వచ్చి వినాలి. 27 రోజులు సమస్తం విడిచిపెట్టి ఈ పొలిమేర కూడా దాటట్లేదు తెలిసిన మీకు. ఈ 4 కాంపౌండ్ వాల్స్ దాటకుండా ఒక రహస్య మందిరంలో ఉండి తపస్సు కింద గడుపుతున్నాం. ఎందుకు చెబుతున్నట్టు కొన్ని నియమాలు నిష్టలు పాటించాలి. పాటిస్తే ఆ పురాణానికి ఒక శక్తి, యజ్ఞమునకు శక్తి. ఈ నియమాలు ఎంత ఎక్కువ పాటిస్తే అన్ని రకాలైన అనుభూతులు భగవంతుడు ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, గుర్రం వెంట పెడుతూ గుర్రాన్ని చెట్టు కట్టి ఆ పూట శుభ్రంగా పుచ్చుకున్నారు. పుచ్చుకున్న మహిమ ఏమిటో ఏమైందో రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.